హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. నేను వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది. అందరూ అడుగుతున్నారు ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అనేసి. ఈ రోజు నుంచి అయితే నేను అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను చేయబోయే రెసిపీ పాలకూర పచ్చడి అండి. ఫస్ట్గా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ఇలాగ ఫ్రై అవుతూ ఉండగా వీటిలో 5 చల్లమిరపకాయలు వేసుకోవాలి. వీటిని మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటారు. అలాగే 3 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సైడ్ని పెట్టుకోవాలి. వీటిని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు ఆనియన్స్, అంటే మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకొని అలాగే కొంచెం చింతపండు వేసుకొని వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాలకూర తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ దినుసులన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని మనం మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక దాంట్లోనే ఆనియన్స్, చింతపండు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని సైడ్ని పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన గార్లిక్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకొని వీటిని ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. మనకి పాలకూర అనేది సాఫ్ట్ అయ్యిద్ది. అలా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా ఆయిల్ పైకి రావాలండి. ఈ విధంగా వచ్చినాక కొంచెం కొత్తిమీర వేసుకొని మరోసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పాలకూర పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.